వైసీపీ అధినేత జగన్కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, ఆయన సభ్యత్వం రద్దయిపోతుందని, అందుకు భయపడుతూ ఆయన సభకు వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతే సరికాదని, ఆయన మరుసటి రోజుల్లో కూడా రావాలని, అప్పుడే ఆయన సభ్యత్వానికి భద్రత ఉంటుందని కూడా పలు మీడియా సంస్థలు, నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇది నిజమేనా? జగన్ భయపడుతున్నారా? చూద్దాం. వాస్తవానికి జగన్ రాజకీయాలను పరిశీలిస్తే భయానికి ఎదురొడ్డి తెర మీదకు వచ్చిన పాలిటిక్స్ కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఆయన ఎలా వ్యతిరేకించారు, తన ఎంపీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేశారు, పార్టీ ఎలా పెట్టుకున్నారు అనే చరిత్ర నిన్న మొన్నటిదే. కాబట్టి ఎవరో బెదిరిస్తే భయపడిపోతారని అనుకుంటే పెద్ద పొరపాటే. ఆనాడు కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదిరించిన జగన్కు ఇప్పుడు రాష్ట్రంలో సభ్యత్వం పొందుతున్న బెంగ ఉంటుందా? పైగా ఇప్పుడు జగన్కు సభ్యత్వంతో పని లేదు, అధికారమే పోయిన నేపథ్యంలో ఆయన ఏమైనా చేసుకోండి అని తేల్చి చెప్పారు. సో జగన్కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటే అంతకన్నా తెలివి తక్కువతనం లేదు. ఇక తాజాగా సభకు ఎందుకు వెళ్లారన్న ప్రశ్న ఉదయిస్తుంది. జగన్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే తాను పూర్తిగా సభకు రానని ఎక్కడా చెప్పలేదు. పైగా సభ ప్రారంభంలో వచ్చి వెళ్ళిపోయినా అది సభకు వచ్చినట్టేన లెక్కలు చెప్తున్నాయి. పైగా గవర్నర్ ప్రసంగం రోజు ప్రజల ఫోకస్ సభపై ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చి తన వాదనను బలంగా వినిపిస్తే అది నిరసన రూపమే కావచ్చు. ప్రజలకు చేరుతుందన్న ఉద్దేశంతో జగన్ ఫస్ట్ డే వచ్చి ఉంటారు. అంతేకాని ఎవరికో భయపడి, నాయకుడు అయితే చెల్లి షర్మిల నిప్పులు కురిపించేటప్పుడే ఆమెను బ్రతిమాలలేదు. ఎన్నికల వేళ ఎంతోమంది వెళ్ళిపోయినా జంకలేదు. ఇప్పుడు కూడా అంతే. అయితే రాజకీయంగా ఏదో అనాలి కాబట్టి అంటున్నారంతే. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వైసీపీని మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రసంగించారు. నిన్న సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ ఆందోళనలు చేసి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 41 ఏళ్ల రాజకీయ అనుభవంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని పార్టీని నిన్నే చూశా. ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఒక చీకటి రోజు. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించారు అంటూ చంద్రబాబు వైసీపీని ఏకిపారేశారు. సహజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో ఈ మాదిరి చమత్కారం, వెటకారం కనిపించడం చాలా తక్కువ. కానీ ఈసారి మంచి జోష్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీపై సెటైర్లు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని ఎవరు టార్గెట్ చేసినా 11 ప్రధానంగా ఉంటుంది. 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ విపక్ష హోదా కోసం పట్టుపట్టడంపై కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా 11 అంటూ వైసీపీని వెటకారమాడటం నెటిజన్లను ఆకర్షించింది.